పలనాటి రైతుల యొక్క ఆలోచన విధానం మారుతుంది. ఇప్పటివరకు పత్తి మిర్చి పంటలు అనేక సంవత్సరాలు పోరాటం చేసిన రైతన్న ఈరోజు కూరగాయ పంటలు పండ్ల తోటల వైపు చూస్తున్నాడు. అలాంటి ఓ రైతు యొక్క విజయగాథే ఈరోజు మనం తెలుసుకోవడం కోసం వస్తున్నాం. ఈరోజు మనం పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం గుల్లపాడు గ్రామంలో తోట నరసింహారావు గారిని కలవటానికి వచ్చున్నాం. సార్ గత 3 సంవత్సరాలుగా కూరగాయ పంటలు పండిస్తున్నాడు. ఈ కూరగాయల పంటల్లో సార్ యొక్క అనుభవం, దీన్ని నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలు రైతు మాటల్లో తెలుసుకుందాం. నమస్తే సార్. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఈ కూరగాయల వ్యవసాయం మొదలుపెట్టారు? నేను లాస్ట్ ఇయర్ నుంచి మొదలు పెట్టానండి. లాస్ట్ ఇయర్ నుంచి చేస్తున్నారు. ఇంతకుముందు ఏ పంటలు వేసేవాళ్ళు? ఇంతకుముందు పత్తి, మిర్చి, కంది పంటలు వేసేవాళ్ళం. ఎక్కువ మిర్చి వేసేవాళ్ళం. మా రైతుల కోసం కొద్దిగా పెద్దగా చెప్పాలి మీరు. ఓకే సార్. ఓకే. అయితే ఈ కూరగాయ పంటలు లాస్ట్ ఇయర్ నుంచి మొదలు పెట్టారు. అవును. ఓకే. ఇప్పుడు ఎంత ఎకరేజ్లో చేస్తున్నారు? ఇప్పుడు ఇది 4 ఎకరాలండి. 4 ఎకరాలు. ఈ 4 ఎకరాలకు గాను పందిరి వేసాను. ఎన్ని రకాల వెరైటీలు వేస్తున్నారు ప్రస్తుతానికి? దీంట్లో కాకర, బీర, దొండ. కాకర, బీర, దొండ 3 రకాలు వేస్తున్నాను. 3 కూడా మొత్తం పందిరిలు వేసి ఈ చేలు వరకు పందిరి వేసాను. దీంట్లో ఈ 3 పంటలు వేస్తాను. 3 పంటలు వేస్తున్నారు. ఈ పందిరికి ఒక ఎకరానికి ఎంత ఖర్చు అవుతుంది? ఎకరానికి వచ్చేసి దగ్గర 4 లక్షలు ఖర్చు అవుతుందండి పందిరికి. ఏది స్తంభాలకి మొత్తం వాటికి 4 లక్షలు ఖర్చు వస్తుంది. తీగ ఒక ఎకరానికి ఎన్ని పోల్స్ పడతాయండి? ఎకరానికి 210 పోల్స్ పడతాయండి. నేను వేసుకున్నవి లాగైతే 210 నుంచి 220. ఇది మీకు ఎవరైనా సజెస్ట్ చేశారా ఈ మోడల్, లేకుంటే మీరు స్వతగా వేసారా? నేను యూట్యూబ్లో చూశానండి. చాలా రకాలుగా వేసుకున్నారు కొంతమంది. నాకు ఇది నచ్చింది, ఈ రకంగా నేను కొన్ని చూసి వచ్చాను. నాకు ఈ రకంగా నచ్చింది, ఈ డిస్టెన్స్ అయితే బాగుండదని చెప్పేసి ఇలా పెట్టుకున్నాను. ఎకరానికి 200 పోల్స్ వేసారు. 210 పోల్స్ 210 పోల్స్ వేసారు. పోల్స్కి అయితే వాటి బాతినందుకు అయితే పైన వైర్ ఖర్చు అయితే ఏదైతే ఒక ఎకరానికి 4 లక్షల వరకు ఖర్చు వస్తుందని చెప్పేసి మీరు భావిస్తున్నారు. అయిందండి, భావిస్తున్నది. ఓకే. విత్తనంలో మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? ఏ విత్తనం తీసుకోవాలి? ఎలాంటి విత్తనాలు కూడా ఇంత ముందు వేసిన రైతులని సలహా తీసుకొని ఈస్ట్ వెస్ట్ వాళ్ళదైతే బేరా బాగుండదని చెప్పేసి నేవీ అని వెరైటీ వేసానండి. నేవీ అనే బేరా వెరైటీ. నేవీ. కాకర కూడా ఈస్ట్ వెస్ట్ వాళ్ళదే ప్రగతి. ఓకే. దొండ వచ్చేసి రాజమండ్రి సైడ్ నుంచి మొక్కలు చేయించుకున్నాయండి. మొక్కలు నర్సరీ నుంచి మొక్కలు తెప్పించుకొని మొక్కకు 15 రూపాయలు పడింది. ఒక 1400 మొక్కలు పెట్టినాయి. 1400 మొక్కలు పెట్టారు. సో ఇప్పుడు బీర గానీ, కాకర కానివ్వండి, దొండ కానివ్వండి, ఈ 3 రకాలు కూడా 3 రకాలు సాగు చేస్తున్నారు. ఓకే అండి. ఇంకా దీంట్లో రైతులకు మీరు ఎలాంటి అనుభవం చెప్పాలనుకుంటున్నారు? అనుభవం అంటే అండి, చేసుకుంటే బాగానే ఉండిద్ది. కొంచెం మార్కెట్ రేటు కనుక ఉంటే మంచి లాభాలే వస్తాయి. ప్రజెంట్ అయితే ఇది అప్ అండ్ డౌన్ లో నడుస్తున్నాయి కూరగాయలు కూడా. మార్కెట్ అనేది ఏదన్నా ఒక 25 రూపాయల నుంచి 30 రూపాయల కిలో నడిస్తే మనం ఇది ముందు ఒకసారి కనుక ఖర్చు వెళ్ళగొట్టుకుంటా అండి, తర్వాత ఇప్పుడు మనం పెట్టిన ఖర్చు ఒక ఎకరానికి 4 లక్షల రూపాయల వరకు ఈ పందిరికి వాటి ఖర్చు పెడతాం. అది ఒకేసారి పెట్టుకుంటాము. మనకి తర్వాత చానాలు ఉంటుంది. తర్వాత కల్టివేషన్ కి ఒక ఎకరానికి ఎంత ఖర్చు వస్తుంది? కల్టివేషన్ అంటే ముందు ఫస్ట్ ఫ్లో వేసుకుంటామండి, దుక్కి తోలుకుంటాము, తర్వాత రోటావేటర్ వేసుకుంటాము, దాంట్లో మళ్ళీ ఒక గుంటగా తోలుకుంటాము, తర్వాత బెడ్లు చేసుకుంటాము. మల్చింగ్ కూడా వేసారట్టుకుంది. మల్చింగ్ వేసానంటే పోయిన పంటకి వేసానండి, అది కొంచెం చినిగిపోతే ఈ పంట వరకు తీసేసానండి. ఈ బేర వరకు తీసేసాను. దాంట్లో ఉంది. ఎంత ఎడం పెట్టారు? ఒక పాదికి వచ్చేసి గట్టుకు ఒక ఆ బోధ నుంచి ఈ బోధకి మధ్యలో 5 అడుగులు ఉంటదండి. దగ్గర అంటే సాలుకు వచ్చి 7 అడుగులు ఉంటది. దీంట్లో ఏదైనా రోటావేటర్ ఏదైనా తిరుగుతుందా? ఇప్పుడు మనకి ఇది ఉందండి, హ్యాండ్ టిల్లర్. పవర్ వేటర్ ఉంది. పవర్ వేటర్ తో తోలుకున్నాను. కొంచెం ఇది ఏంటంటే ఈ బెడ్లు వేయటంలో కొంచెం రాలేదు. కరెక్ట్ గా వచ్చి ఉంటే మన తోలుకోవడానికి ఇబ్బంది లేకుండా కొత్త అయింది. ఆ అబ్బాయి ట్రాక్టర్ తోలే అబ్బాయికి కొంచెం కల్టివేషన్ ఇంకొద్దిగా చేసుకోవాల్సి ఉంటుంది. మనకి వేటర్ తిరిగేట్లా చేసుకుంటే బాగా ఇబ్బంది లేకుండా. ఓకే. అంటే 8 అడుగులు పెడితే బాగుంటుందా? రోకి 8 అడుగులు అయితే బాగుంటుంది. ఇప్పుడు మీరు పందిర్లు వేసిన తర్వాత కాపుకు రావడానికి ఎంత టైం పడుతుంది? పందిర్లు వేసిన తర్వాత మనం విత్తనం నాటుకున్న తర్వాత బేర వచ్చేసి 35 రోజులకి వస్తుందండి. 35 రోజులకి కాపుకు వస్తుంది. 40 రోజుల నుంచి కటింగ్ స్టార్ట్ అవుతుంది. 40 రోజుల నుంచి కటింగ్ స్టార్ట్ అవుతుంది. ఒక సంవత్సరంలో ఎన్ని కటింగ్లు చేస్తారు? ఒక పంటకు వచ్చేసి ఒక 20 నుంచి 25 కటింగ్లు వస్తాయి ఒక సంవత్సరంలో. ఒక సీజన్ లో ఒక పంట కాలం ఇది వచ్చేసి 3 నెలలు అండి. 3 నెలలు తర్వాత వేసిన దగ్గర నుంచి మళ్ళీ వేసుకోండి.
ఒకసారి వేసామంటే సుమారు ఒక 20 కటింగ్ల వరకు 20 నుంచి 25 కటింగ్లో వస్తుంది. ఎంత దిగుబడి రావచ్చు? కటింగ్లు అంటే ఇది దిగుబడి అంటే బాగా వాతావరణం అనుకూలించి బాగా ఉంటే 20 టన్నులు వస్తుంది అన్నారు. ఏదైనా 15 నుంచి 20 టన్నులు వస్తుంది. టన్ ఎంత ఉంది సార్ ఈరోజు మార్కెట్ సుమారుగా? ఇప్పుడు కేజీ వచ్చేసి 35 రూపాయలు అండి ప్రజెంట్. అంత ముందు వచ్చేసి 25 రూపాయలు కూడా అమ్మింది. లాస్ట్ ఇయర్ అయితే 40-50 రూపాయలు కూడా అమ్మిందని చెప్పినారు. ఇప్పుడైతే ప్రజెంట్ 35 రూపాయలు అండి. ఓకే. ఆ సుమారు అయితే ఒక సీజన్ మీకు ఎంతవరకు అంటే ఒక 15 టన్నులు వేసుకున్నా కూడా మనం ఒక 30 రూపాయల రేట్ వేసుకున్నా కూడా 4 నుంచి 4.5 లక్షలు ఒక సీజన్కి, ఒక పంటకి. 4 నెలల కాల పరిధిలో 100 రోజులు పంటని 100 రోజుల పంట వచ్చేసి 100 రోజులు. చూస్తున్నారు కదా రైతులు, ఒకసారి గమనించాలి. ఇది 120 రోజులు పంటకాలం అనుకుంటే కనుక ఒక క్రాపు, అందులో కనుక ఒకసారి వన్ టైం ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోగలిగితే మనం ఆ తర్వాత అంటే సంవత్సరంలో 2 సార్లు వేసుకోవచ్చా? 2 పంటలు ఈజీగా వేసుకోవచ్చు అండి. సంవత్సరానికి 2 పంటలు ఈజీగా తీయొచ్చు. ఈ 2 పంటల కాలంలో మార్కెట్ రేటు సుమారు 30 రూపాయల చొప్పున కాయ అమ్మినా కానీ ఒక ఎకరాకి 4 లక్షల వరకు తీసుకోవచ్చు అని చెప్పేసి మన నరసింహరావు గారి యొక్క అభిప్రాయం. ఓకే. ఇంకా దీంట్లో మనం ఈ కాయ సైజుకి కానివ్వండి, చీడపీడలకు కానివ్వండి, మీరు ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ఆర్గానిక్ వైపు ఏమైనా చేస్తున్నారా లేదా మొత్తం పెస్టిసైడ్స్ చేస్తున్నారా? నేను ఆర్గానిక్ చేస్తున్నాను. ఆర్గానిక్ చేస్తున్నారు. ఎలాంటి ఆర్గానిక్స్ వాడుతున్నారు? ఆర్గానిక్స్ అంటే ఆయిల్స్ స్ప్రే చేస్తాను దోమకి, పైన తెల్లదోమ, పచ్చదోమకి వేప నూనె, స్ప్రే చేస్తాను. భూమిలోకి కూడా నేను దాత్రి అని ఒక నాదెండ్ల బ్రహ్మయ్య గారు అని చెప్పేసి సేంద్రియ ఎరువు తయారు చేసి ఉన్నారు. 300 రకాల బ్యాక్టీరియా దానిలో డెవలప్ చేసి మనకి 6 రకాల పేడ ఎరువులు, కోళ్ళ ఎరువు, మేకల ఎరువు, ఆవు పెండతో ఆయన మొత్తాన్ని డీకంపోజ్ చేసి 300 బ్యాక్టీరియా దాంట్లో డెవలప్ చేసి మనకి ఇచ్చినారు. అది బాగుందండి, రిజల్ట్ బాగుంది. మొత్తం సేంద్రియమేనండి, ఇంకా రసాయన కట్టల మందులు కానీ ఏం వాడట్లే. అయితే మన నరసింహరావు గారు చెప్పేది ఏంటంటే భూమిలోకి వచ్చాక జీవన ఎరువులతో సమ్మేళనమైన ఆవు పేడ, పశువుల పెండతో తయారు చేసిన ఎరువుల్ని భూమిలోకి వాడుతున్నారు. ఇప్పుడు ఈ తెల్లదోమ, పచ్చదోమని కంట్రోల్ చేయడానికి మరియు ఆయిల్స్ వాడుతున్నారు కదా, ఇవన్నీ ఎక్కడ తెస్తారు? ఇవి ఇక్కడ మనకు తెలిసిన దాచిపల్లి నుంచి అమృత అగ్రిటెక్ వాళ్ళు పంపిస్తారండి. దాచిపల్లి ఆయన మనకి స్ప్రేయింగ్స్ కానీ, భూమిలో ఇచ్చుకోవడానికి కానీ, బలానికి కూడా వదులుతాం ట్రిప్ ద్వారా. స్ప్రేయింగ్స్ కి మళ్ళీ మన దోమని కంట్రోల్ చేసుకోవడానికి జిగురు అట్టలు, సోలార్ లైట్స్, ఇవన్నీ వాళ్ళ దగ్గర నుంచి వస్తాయండి. సేంద్రియ పద్ధతులను చేస్తున్నారు. జిగురు అట్టలు, సోలార్ లైట్లు, నూనె మందులు, తర్వాత భూమిలో వచ్చే జీవన ఎరువులు 100% కూడా ఇది ఆర్గానిక్ గా తయారు చేసిన కూరగాయల పంట నెంబర్ 1 సార్. అయితే ఇప్పుడు మనకి ఒక ఎకరానికి వచ్చాక మనము దీన్ని పంట తీసి మళ్ళీ మార్చడానికి ఎంత ఖర్చు అవుతుంది? పంట తీసి అంటే పెద్ద ఖర్చే ఉండదండి. ఒకసారి ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటే వల వేసాను, ఇది 3 పంటలకు వస్తుందండి. ఇది ఒకసారి వేస్తే ఈ వల అనేది 2-3 పంటలు వస్తుంది, 2 సంవత్సరాల దాకా వస్తుంది అన్నారు. ఇప్పుడు ఈ తీగ తీసేటప్పుడు ఇది తెగిపోయే అవకాశం ఉండదా? అది తెగదండి, తెగకుండా జాగ్రత్త కింద మొదల్లో తీసేస్తాము. అది ఎండిన తర్వాత చిన్నగా తీసేస్తాము. కొంత ఉండిపోయిన ఇబ్బంది లేదండి. ఇది పోయినసారి కాకర వేసింది ఉంది, కొంచెం ఉంది, అయినా దానికి ఇబ్బంది ఏమి ఉండదు. మళ్ళీ నెక్స్ట్ పంటకి అల్లకి అనేది బాగానే ఉంటుంది, బాగానే ఉంటుంది, ఇబ్బంది ఏమి ఉండదు. అట్లా ఒక 2 సంవత్సరాలు అట్లా దాన్ని వాడుకోవచ్చు. విత్తనం ఖర్చు అండి ముందు దీనికి విత్తనానికే ముందు పెట్టుబడి పెట్టాలి. స్టార్టింగ్ లో ఫస్ట్ క్యాపిటల్ ఒక 4 లక్షల దాకా పందిర్లకి, పోల్స్కి పెట్టుకోవాలి. తర్వాత అనేది ఒక 30,000 ఖర్చు వస్తుందా? అంటే మనం ఎక్కువ దిగుబడి తీసుకోవాలంటే కొంచెం ఎక్కువగా పెడితే ఒక 50-60 వేలు ఎకరానికి వచ్చేది ఖర్చు. అది ఆయిల్స్ అయితే విత్తనం అయితే ఏదైతే ఒక 50 నుంచి 60 వేల రూపాయల పెట్టుబడి కనుక మనం పెట్టగలిగితే 120 రోజుల్లో ఒక 3 నుంచి 4 లక్షల రూపాయల ఆదాయం తీసుకోవచ్చు అనేది మీ యొక్క అభిప్రాయం, అంతేనా? ఓకే అండి. దీనికి మనకి ఈ పందిర్లకు కానివ్వండి లేదా ఈ కూరగాయల పంటలకు కానివ్వండి గవర్నమెంట్ నుంచి మనకి ఏమైనా సపోర్ట్ దొరుకుతుందా? గవర్నమెంట్ సబ్సిడీ ఉందండి, పెట్టుకున్నాను, ఇంకా రాలేదులే. కానీ ఎకరానికి 1 లక్ష చొప్పున ఒక మనిషికి వచ్చేసి 2.5 ఎకరాల వరకు పరిమితి. 2.5 లక్షల వరకు వచ్చే అవకాశం ఉంది. ఒక ఎకరానికి 2.5 లక్షల వరకు గవర్నమెంట్ 1 లక్ష చొప్పున 2.5 ఎకరాలకి 2.5 ఎకరాల వరకు ఛాన్స్. ఒక రైతుకు వచ్చి 2.5 ఎకరాలకి ఎకరానికి 1 లక్ష రూపాయల చొప్పున 2.5 లక్షల వరకు గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది. ఏది స్తంభాలకు కానివ్వండి, మన షేడ్ నెట్లు కానీ దేనికన్నా మనం దాన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. కూరగాయ పంటలు చేసే వాళ్ళకి కానీ, పోల్స్ కానీ మొత్తానికి కలిపి మనకు అయిన ఖర్చులో ఇంతకుముందు ఏం చేశారంటే అండి, ఇంతకుముందు 2 లక్షల అంచనాలు 1 లక్ష అని ప్రకటించారు. ఇప్పుడు ఖర్చు పెరిగిపోయింది. ఇది ఎప్పుడో వేసింది,
ఇది గవర్నమెంట్ అంచనా. ఓకే. ఇప్పుడు కాస్ట్ పెరిగిపోయింది, కొంచెం పెంచితే బాగుంటుంది గవర్నమెంట్ నుంచి నా అభిప్రాయం. ఎందుకంటే ఇంత ముందు 4 లక్షల రూపాయలు ఇప్పుడు దగ్గర మీరు చెప్పినట్టు కాలంలో వాళ్ళు ఎస్టిమేషన్ ప్రకారం 2-2.5 లక్షలకు అయిపోయిందండి పందిరి వేయటం. అవును. ఇప్పుడు వచ్చేసి మొత్తం పెరిగిపోయిన ఖర్చులు 4 లక్షలు అవుతుంది. అదే మీరు చెప్పిన లెక్క ప్రకారం అంటే ఒక ఎకరానికి 4 లక్షలు అంటే 2.5 ఎకరాలు మీరు చేయాలి అంటే 10 లక్షలు ఖర్చు వస్తుంది. గవర్నమెంట్ అయితే 2.5 లక్షలు ఇస్తుంది. సో దీని యొక్క పర్సెంటేజ్ ఇంకొద్దిగా పెంచితే ఒక 50% వరకు అంటే ఒక 5 లక్షల వరకు చేయగలిగితే రైతుకి ఇంకొద్దిగా సపోర్ట్ అవుతుంది అనేది మీ ఆలోచన. మంచి ఆలోచన. ప్రస్తుతం వచ్చాక ఇప్పుడు కేజీ ఎంత నడుస్తుందండి? కేజీ 35 రూపాయలు నడుస్తుంది. కేజీ 35 రూపాయలు నడుస్తుంది. ఎలా మీరు ఈ మార్కెటింగ్ ఎక్కడ చేస్తున్నారు? ఇక్కడ మార్కెట్ మాకు దగ్గరలో మాచర్ల మార్కెట్ ఉందండి, ఒక 20 కిలోమీటర్ల దూరంలో. ఓకే. ఇక్కడికే తీసుకెళ్తాము. ఏదైనా కొంచెం ఫస్ట్లో కొంచెం స్టార్టింగ్లో తక్కువ వచ్చినప్పుడు, ఏదైనా కొంచెం ఎక్కువగా వచ్చినప్పుడు ఇక్కడ చిన్న మార్కెట్ ఇది మాచర్ల, ఏదైనా మరింత సరుకు వచ్చినప్పుడు గుంటూరు. ఇప్పుడు మనకి కేజీ ఏ రేట్ నడుస్తుంది? కేజీ 35 రూపాయలు నడుస్తుందండి. కేజీ 35 రూపాయలు నడుస్తుంది. ఎక్కడ అమ్ముతున్నారు ఈ కాయ అంతా? నేను ప్రజెంట్ మాచర్ల మార్కెట్లో అమ్ముతున్నా అండి. మనకి ఏదైనా సరుకు ఎక్కువగా వచ్చిన రోజున కావాలంటే గుంటూరు, హైదరాబాదు అట్లా పంపిస్తాం. గుంటూరు, హైదరాబాద్ ఉంటుంది. అక్కడ ఏమైనా బయ్యర్స్ ఏమైనా వస్తారా లేదా మనమే తీసుకెళ్ళటమేనా? మనం తీసుకొని వెళ్ళటమే. అవును. ఓకే. ఇప్పుడు ఓవరాల్గా అయితే కనుక మనకి బీర, కాకర, దొండ ఈ 3 కూడా చేస్తూ ఉన్నారు. ఈ 3 కూడా 4 ఎకరాల వరకు మీరు కల్టివేషన్ జరుగుతూనే ఉంది. ఓవరాల్గా మీరు ఏంటంటే ఈ యొక్క సీజన్కి వచ్చాక 4 నుంచి 5 లక్షల రూపాయలు నికర ఆదాయం తీసుకోగలుగుతున్నారా? వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. వస్తుంది. ఓకే అండి. ఇక ఈ కూరగాయ పంటలు వేసే రైతులకి మీరేమైనా చెప్పగలుగుతారా? ఈ కూరగాయల పంటలు వేసుకోవచ్చండి బాగా. ఇది మిర్చి కంటే ఎన్నో రకాలుగా మేలండి. పోల్చుకుంటే అన్ని రకాలుగా మేలండి. కాకపోతే రైతులందరూ ఏంటంటే ఒకే పంట మీదకి పోకుండా అది కొద్దిగా బీర, కాకర, పొట్ల, సోర ఇంకా రకాలుగా ఉన్నాయి. కూరగాయలు ఎన్ని రకాలు ఉన్నాయి అన్ని రకాలు అది కొద్దిగా ఎక్కడ మార్కెట్ వాళ్ళు అక్కడే అమ్ముకోవడానికి ఆస్కారం ఉంటుంది. అందరూ ఒకే పంట మీదకి పోతే మార్కెట్ డౌన్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది ఏ పంటకైనా అదే పరిస్థితి ఉంటుంది. కాబట్టి రైతులు కూడా ఆలోచించుకొని అది అన్ని పంటలు వేసుకునే ఆలోచన చేయాలి. ఓకే. చూస్తున్నారుగా ఇప్పుడు మన నరసింహరావు గారి యొక్క అనుభవాన్ని మనం తెలుసుకోగలిగాము. అయితే రైతు తీసుకునే జాగ్రత్తల్లో ప్రథమంగా తీసుకోవాల్సింది ఏ పంట ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే ఒకే పంట మీద ఎక్కువ మంది రైతులు వేయటం వల్ల ఆ పంటకు సరైన గిట్టుబాటు రేట్లు రావనే విషయం మనకు తెలిసిందే. మనం అది మిరపలో కూడా చూసాము. ఏటా క్రమేపీ ఎంతగా పెరిగిందో మిరప, ఈరోజు మిర్చి రైతులు అంతగా బాధపడుతున్నారు. అలా కాకుండా అన్ని రకాల పంటలను కూడా మనం చేసుకోగలిగితే మనకి ఇన్కమ్ అనేది స్థిరంగా ఉంటుంది. ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని ప్రతి రైతు కూడా గుర్తించాలి. ఓకే. ఇలాంటి మరెన్నో విషయాలు మీకు ఎప్పటికప్పుడు తెలియజేయడం కోసం మీ ముందుకు వస్తుంది అమృత అగ్రి టీవీ, మీ అలేఖరావు. నమస్కారం.